హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ ఈట్స్ అండ్ మిట్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం బజ్జీలు చేసేద్దాం అనుకుంటున్నానండి. అరటికాయ బజ్జీలు. దానికోసం నేను ఒక కప్పుతో శనగపిండి తీసుకున్నాను. అలానే ఒక అరటికాయ, వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి సన్నంగా. ఇప్పుడు మనం బజ్జీ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు వీటిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం వామండి, వాముని కొంచెం నలిపేసి వేసుకుందాం. బజ్జీలో వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర వేసుకుంటారు చాలామంది, కానీ వాము ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలానే కొంచెం చిల్లీ పౌడర్ అండి, స్పైసీనెస్ కోసం. అలానే టేస్ట్ కోసం గరం మసాలా పౌడర్. అలానే పొంగడానికి కొంచెం వంట సోడా అండి. వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి. అప్పుడు మన అరటికాయకి ఈ పిండి అనేది పడుతుంది. మన అరటికాయ ముక్కలు ఇందులో డిప్ చేసేటప్పుడు మన అరటికాయ ముక్కలకి ఇది పట్టాలండి. అందుకని ఈ కన్సిస్టెన్సీలో సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులో డిప్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమేనండి. నేను ఫ్రై కోసం ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటికాయ బజ్జీలని వేసేసుకుంటున్నాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది లాగేస్తుంది అనమాట. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలండి. ఎన్ని కళాయికి పడితే అన్ని వేసేసుకోవాలన్నమాట. ఫ్రై అయ్యి తీసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.